మార్చ్ 20వ తేదీన వరల్డ్ హ్యాపీనెస్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025ను విడుదల చేసింది. గత సంవత్సరం 126వ స్థానంలో ఉన్న ఇండియా 2025వ సంవత్సరంలో 8 స్థానాలు మెరుగుపరుచుకొని 118వ స్థానంలో నిలిచింది. ఇక మన నైబర్ కంట్రీస్ అయిన నేపాల్ 92, చైనా 68, పాకిస్తాన్ 109 ర్యాంకులలో ఉన్నాయి. ఈ దేశాలు ఇండియా కంటే మెరుగైన స్థానాలలో నిలిచాయి. హమాస్తో యుద్ధం చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ 8వ స్థానంలో నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐర్లాండ్, ఫోర్త్ స్వీడన్, ఫిఫ్త్ నెదర్లాండ్స్ వంటి దేశాలున్నాయి. ఫిన్లాండ్ వరుసగా 8వసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో లాస్ట్ 5 కంట్రీస్ వచ్చేసి 147th ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్, 146 సియరా లియోన్, 145 లెబనాన్, 144 మలావి, 143 జింబాబ్వే లాంటి దేశాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని కుల్దాబాద్లో గల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించి ఇటీవల నాగ్పూర్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఔరంగజేబు సమాధిని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారత పురావస్తు సర్వే సంస్థ సమాధి చుట్టూ టిన్ షీట్లను ఏర్పాటు చేసింది. ఇది నిరసనకారుల విధ్వంసం నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఔరంగజేబు 1658 నుండి 1707లో మరణించే వరకు 50 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన చక్రవర్తిగా ఔరంగజేబు నిలిచాడు. ఇతనిని ప్రజలు మత దురాభిమానిగా చిత్రీకరిస్తారు. ఇతని పరిపాలన భారతదేశంలో చీకటి రోజులని నిరసనకారులు భావిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ మిషన్ 300 గ్రామాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ పట్టణ అంతరాన్ని తగ్గించడానికి ఈ మిషన్ కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఈ మిషన్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. జనవరి 25, 2025 నాటికి 91.87 స్కోరుతో ఇండియాలో 4వ స్థానంలో నిలిచింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్లో అభివృద్ధి సాధించిన టాప్ 5 స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు, సెకండ్ మిజోరం, థర్డ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ తెలంగాణ, ఫిఫ్త్ కర్ణాటక వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ఇండెక్స్ను ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ విడుదల చేసింది. ఈ నివేదికను మార్చి 19, 2025న ప్రచురించారు. ఈ నివేదికకు ఐక్యరాజ్య సమితి మద్దతు తెలిపింది. 2023వ సంవత్సరంలో 6.37 మిలియన్ హెక్టార్ల అటవీ నిర్మూలన చేశారు. అటవీ నిర్మూలన అనగా అడవులను తొలగించి ఆ ప్లేస్లో ఇతర కార్యక్రమాలకు వాడుకుంటారు. వీటితో పాటు పశువుల పెంపకం మరియు వాటి ఆహారం వలన ఎక్కువ అటవీ నష్టానికి కారణమవుతుందని ఈ నివేదిక తెలిపింది. వీటి కారణంగా 2017 నుండి 2022 మధ్య 800 మిలియన్లకు పైగా చెట్లను నరికేశారు. 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ నివేదిక అటవీ నిర్మూలనలను సంబంధించిన ఉత్పత్తుల దిగుమతులను నిషేధించాలని సిఫార్సు చేసింది.